రీజనల్ రింగ్ రోడ్ నేషనల్ హైవే ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నటుడు అల్లు అర్జున్ కు ఊరట లభించింది. సంధ్యా థియేటర్ ఘటనలో ఆయనకు షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 50,000 రూపాయల 2 షూరిటీలు సమర్పించాలని అల్లు అర్జున్ ను కోర్టు ఆదేశించింది. అలాగే ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేస్లో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు సూచించింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారత్ లో నిర్వహించిన సావిత్రిబాయి జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీతక్క వెల్లడించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ ముంపు గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ముంపు బాధితులకు సరైన స్థలం సేకరించి ప్రతి కుటుంబానికి 200 గజాల స్థలం ఇస్తామని తెలిపారు. తన 24 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దుర్భరమైన గ్రామాన్ని చూడలేదని జూపల్లి తెలిపారు. రాష్ట్ర ప్రగతి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మహిళా సంఘాలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దామోదర్ తెలిపారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా మెలికలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కుటుంబానికే దోపిడీ పరిమితమైందని, నేడు రాష్ట్రంలో మంత్రులు ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల ఊసెత్తని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నందుకు అభినందనలు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారం పోయిన తర్వాత కవితకు బీసీలు గుర్తొచ్చారన్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విపక్ష నేత బీసీలకు ఇచ్చి మాట్లాడితే బాగుండేదని పొన్నం అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో చేయాల్సిన పనులు చాలా చేశామని, చేయాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయని తెలిపారు. కొత్తగూడెం సుజాత నగర్ లో సెంట్రల్ లైటింగ్ ను పొంగులేటి ప్రారంభించారు.